మన పొరుగు దేశం బంగ్లాదేశ్ ఒక ఫెయిల్డ్ స్టేట్. అక్కడ ఉన్న అంతర్గత స్థితిని ఆసరాగా చేసుకుని అమెరికా ఒక పక్క మరో పక్క చైనా తిష్ట వేయాలని చూస్తూ ఉన్నాయి. రీసెంట్గా చైనా అక్కడ రెండవ ప్రపంచ యుద్ధం నాటి ఎయిర్ బేస్ను కూడా తెరిచే ప్రయత్నం చేసింది. సో ఈ చైనా అమెరికాల వ్యూహం ఏంటి అనే దాని మీద ఎంజీ రావు గారు మనకి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏంటి వార్త నిజమైన ఎంజీ రావు గారు? అవునండి, ఇది ఇప్పుడు చైనా ఒక పక్కన చైనా, ఇంకో పక్కన అమెరికా, ఈ రెండు మన పొరుగునున్న ఈ బంగ్లాదేశ్లో తిష్టేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఎంత దారుణం అంటేనండి, ఇప్పుడు బంగ్లాదేశ్ అనేది చాలా అంతర్గత పరిస్థితులు బాగాలేదు. అక్కడ ఏం జరుగుతుంది అంతర్గత పరిస్థితులు అంటే, షేక్ హసీనా ఎలక్టెడ్ గవర్నమెంట్ని ఏం చేసింది, ఈ జైషీ మహమ్మద్ పాకిస్తాన్ నుంచి ఇటు చైనా ప్రోద్బలంతో అమెరికా ప్రోద్బలంతో భారత్కి షేక్ హసీనా సపోర్ట్ చేస్తుందని షేక్ హసీనా పదవి చిత్రాలను చేశారు ఇక్కడ. దాంతో తాత్కాలికంగా యూనస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు యూనస్నప్పుడు చైనా ఒకరు ఉజ్ ఈయన ఏం చేశారు, సైన్య అధ్యక్షుడు, ఆర్మీ అధ్యక్షుడు దీన్ని సపోర్ట్ చేశాడు. ఇప్పుడు ఏమైంది, 10 నెలలు అయింది, ఎలక్షన్ డిసెంబర్లో పెట్టాలి. ఈ సందర్భంలో ఏంటి, ఈ గవర్నమెంట్ని ఇప్పుడు చైనా ఆర్మీ ఏం చేస్తుందంటే, బంగ్లాదేశ్ ఆర్మీ ఏమో చైనా ద్వారా సపోర్ట్ తీసుకుంటుంది, ఈ యూనస్ ఏమో అమెరికా ద్వారా సపోర్ట్ తీసుకుంటున్నాడు. అమెరికాకి ఎందుకు సపోర్ట్ తీసుకుంటున్నాడంటే, ఇక్కడ అమెరికా అధ్యక్షుడు ఏం చేస్తున్నాడంటే బంగ్లాదేశ్లో రావడానికి తిష్టేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఎందుకు తిష్టేస్తున్నాడు అంటే ఇక్కడ ఒకటండి, ఎందుకంటే ఇక్కడ ఈ రఖైన్ స్టేట్ అని ఒకటి ఉంటుంది. ఈ రఖైన్ స్టేట్లో వీళ్ళు ఉంటారు, ఎవరో రోహింగ్యాస్ ఎక్కువ ఉన్నారు. ఈ రోహింగ్యాస్ ఈ రెడ్ మార్క్ ఉన్నదండి, ఇక్కడ నుంచి బంగ్లాదేశ్లోంచి మయన్మార్లోకి పెడతారనమాట రూటు, రఖైన్ కారిడార్ అంటారు. దీని ద్వారా ఈ మయన్మార్లో రోహింగ్యాస్ బయటకు వస్తున్నారు. ఒక 50 లక్షల మంది దాకా రోహింగ్యాస్ మైనారిటీస్. వీళ్ళందరూ ఎక్కువ ఒక 10 లక్షల మంది బంగ్లాదేశ్లో ఉన్నారు. పాకిస్తాన్ 3.5 లక్షలు, భారతదేశానికి కూడా 40,000 మంది వచ్చారు. వీళ్ళు మనకి ఈ రోహింగ్యాలు టెర్రరిస్టులు కాదు, ఐఎస్ఐ టెర్రరిస్టుల కింద తయారు చేస్తాయి ముస్లిం మైనారిటీస్ని. అన్ని దేశాల్లో వెళ్ళిపోయారు. ఇప్పుడు అంతర్జాతీయ సమాజానికి యుఎన్ఓ లోబడి ఏం చేస్తుంది, ఈ మయన్మార్ నుంచి బంగ్లాదేశ్కి కాక్స్ బజార్ నుంచి ఇక్కడ ఈ రఖైన్ టెరిటరీకి ఒక రోహింగ్యా కారిడార్, హ్యుమానిటేరియన్ మానవతా సాయం అనమాట, ఫుడ్ అందించడం, వాళ్ళకి హెల్త్ అని, వాళ్ళ గాయపడిన వాళ్ళకి చికిత్సలని చేయించడానికి. ఇప్పుడు ఈ పాకిస్తాన్ ఆర్మీ అంటే ఏం చేస్తుందంటే, లేదు కుదరదని యూనస్ గవర్నమెంట్ శాసిస్తుంది. ఎందుకు, చైనా భయపడుతుంది. ఎందుకు చైనా భయపడుతుందంటే ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఉంది. చైనాకి ఏంటంటేనండి, ఈ రఖైన్ టెరిటరీ దగ్గర విపరీతమైన పెట్టుబడులు ఉన్నాయి. ఇదిగోండి రఖైన్ దగ్గర ఇక్కడ క్యూక్యూపు అనే ఒక పోర్ట్ని డెవలప్ చేస్తుంది, స్పెషల్ ఎకనామిక్ జోన్ అని. ఇప్పుడు వీటన్నిటికీ పెట్టుబడికి ప్రాబ్లం అవుతుంది అమెరికా వచ్చి ఇక్కడికి వస్తే. అంటే ఏంటి, ఇక్కడ ఇది ఎందుకు డెవలప్ చేస్తుందంటే, ఇండియాతో సమస్య లేకుండా, ఇండియా మలక్కా స్ట్రైట్కి సంబంధం లేకుండా ఆయిల్ ద్వారా ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి చైనా వెళ్ళిపోద్ది అనమాట, ఈ మయన్మార్ నుంచి చైనా వెళ్ళిపోవడానికి. అందువల్ల ఇక్కడికి వచ్చి అమెరికా తిష్టేసింది అనుకోండి, దీనికి ప్రాబ్లం. ఈ విధంగా ఉన్న బంగ్లాదేశ్ అంతర్గత పరిస్థితులను బట్టి ఈ బంగ్లాదేశ్లోకి చైనాకి అడ్డుగా అమెరికా వద్దామని, అమెరికా ఎందుకు రావాలి, నేనే ఉండాలని చైనా ఇక్కడ. సో ఈ రెండు కొట్లాడుకుంటున్నాయి. అంటే బంగ్లాదేశ్ అంతర్గత బలహీనతల ఆధారంగా చేసుకుని ఇది పరిస్థితి. ఈ పరిస్థితులు ఈ రెండు ఇక్కడికి రావడానికి తిష్టేయడానికి ట్రై చేస్తున్నాయండి. ఒకవేళ బంగ్లాదేశ్లో మీరు చెప్తున్నట్టుగా చైనా అండ్ అమెరికా తిష్ట వేస్తే, అది సక్సెస్ అయితే భారత్కు ఎంతవరకు నష్టం, ఎలా నష్టం? భారత్కి ఎంత నష్టం అంటే, ఈ బంగ్లాదేశ్ అనేది భారత్ దగ్గర ఉన్నది, భారత్ లోపల ఉన్నది. ఏ విధంగా అంటేనండి, మళ్ళీ మీకు మ్యాప్లో చూడండి, ఈ బంగ్లాదేశ్ అనేది ఒక రకంగా ఎక్కడ ఉంది, ఈ బంగ్లాదేశ్ అనేది చుట్టూరు 4,000 కిలోమీటర్ల బౌండరీతో ఉన్నాం. ఇక్కడ చైనా వచ్చి తెస్తే మనకి చాలా ప్రమాదం. ఎందుకంటే బంగ్లాదేశ్ ద్వారా ఈ నార్త్ ఈస్ట్ని చికెన్ నెక్కన ఆక్యుపై చేసుకుందామని ట్రై చేస్తాం. ఇవన్నీ నార్త్ ఈస్ట్లో అంతర్గత తీవ్రవాద సంస్థలకు అన్నీ ఆశ్రయించి వీటిని రెచ్చకూడదు. ఈ నార్త్ ఈస్ట్ని కలిపేసుకుందామని అరుణాచల్ ప్రదేశ్ మాదంటుంది. చైనా ఇక్కడ ఉండడం భారత్కి చాలా ప్రమాదం, దేశ సమగ్రతకి, రక్షణకి, భద్రతకి చాలా ప్రమాదం, అది అందరికీ తెలిసిందే. సో బంగ్లాదేశ్ వాళ్ళ కంట్రోల్లో ఉంటే బ్రహ్మపుత్ర రివర్ని ఈజీగా తీసుకోవచ్చు, ఇంకో అబ్జెక్షన్ చేయదు కింద దేశం. ఇండియా అంటది నువ్వేంటి బంగ్లాదేశ్ చేయడం లేదు కదా, ఎక్కువ బంగ్లాదేశ్లో కూడా వస్తుంది కదా అంటది. సో అదేవిధంగా హిందూ మహాసముద్రంలో ఇక్కడ క్యూక్యూపు ఇవి డెవలప్ చేస్తే, ఈ బంగ్లాదేశ్ ఇది ఉంటే హిందూ మహాసముద్రంలో దాన్ని అదుపు ఉంటుంది. అది చాలా ప్రమాదం ఇండియాకి. బ్రిటిష్ వాడు ఒకప్పుడు ఇలాగే వచ్చి మనల్ని పరిపాలించాడు. సో అదేవిధంగా అమెరికా వచ్చిందనుకోండి, అమెరికా వచ్చినా మనకి ప్రమాదమే. అమెరికా వచ్చిందనుకోండి, ఈ నార్త్ ఈస్ట్లో ఈ క్రిస్టియన్ మెజారిటీ ఉన్న స్టేట్లో అది అంతర్గత పరిస్థితుల్ని చాలా అగమ్య గోచరం చేస్తుంది అమెరికా.
అదొకటి ఉంది. అదేవిధంగా చైనా అమెరికాలు ఇక్కడికి వచ్చి దెబ్బలాడుకున్నాయి అనుకోండి, ఇక్కడ అమెరికా వస్తే చైనా ఊరుకోదు. సో ఈ రెండు ఇక్కడ పోరాటం జరుగుతూ ఉంటుంది. మనం ఎందుకు బాధ్యులు అవ్వాలి? ఎందుకంటే బంగ్లాదేశ్లో జరగడం అంటే మన ఇండియాలో జరిగినట్టే, మన బెంగాల్లో జరిగినట్టే. సో ఇంకోటి ఏంటంటే హిమాలయస్ సౌత్లో ఇలాంటి మేజర్ పవర్స్ ఇలా రావడం అనేది మనకి ఎప్పుడు మంచిది కాదు. మన సెక్యూరిటీ ఈ ఏరియాలోకి అమెరికా కానీ చైనా కానీ రాకూడదు. అందువల్ల ఈ రెండు రావడం కూడా మనకు ప్రమాదమే, అత్యంత ప్రమాదం. ఇప్పుడు ట్రంప్తో చాలా ప్రమాదం, ఇక చైనాతో అయితే డ్రాగన్తో అయితే తిరుగులేని ప్రమాదం. అందువల్ల వాళ్ళు ఇక్కడికి వచ్చి దెబ్బలాడుకోవడానికి ఆస్కారం మనం ఇవ్వకూడదు. అందువల్ల బంగ్లాదేశ్లో ఆర్మీ ఏమో చైనాకి, యుఎన్ఎస్ ఏమో అమెరికాకి సపోర్ట్ చేస్తారు. సో ఇది చాలా అంతర్గత పరిస్థితులు మెరుగుపడవలసిన అవసరం ఉంది. మీరు చెప్తున్న దాని ప్రకారం చైనా అమెరికాలు ఇక్కడ తిష్ట వేస్తే బంగ్లాదేశ్లో భారత్కి పెను ప్రమాదం. మరి ఎలా అడ్డుకోవాలి? ఏదైనా ప్లాన్ జరుగుతుందా? ఎస్ అండి. ఇప్పుడు భారతదేశం ఈ విషయాన్ని నిశితంగా పరిశీలిస్తుంది. ఈ విషయాన్ని చాలా జాగ్రత్త క్లోజ్లీ వాచెస్ అనమాట. మీకు ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ఇది కనపడుతుంది. ఎందుకంటే అంతర్గత బంగ్లాదేశ్ ఇంటర్నల్ ఇష్యూస్, ఇంటర్నల్ ఫిజర్స్ అంటే బలహీనతలో ఈ సూపర్ పవర్స్ అక్కడ రావడానికి ఆస్కారం ఉంటుంది. అందువల్ల ఈ రోహింగ్యాస్ ప్రాబ్లమ్ను ఆధారం చేసుకుని, అందువల్ల భారతదేశం క్లోజ్లీ అబ్జర్వ్స్ అంటే ఆల్రెడీ బిగ్ ప్లాన్ ఈజ్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్. అంత ఈజీగా ఉండలేదు. ఎందుకంటే షేక్ హసీనా భారత ఫేవర్గా ఉండే గవర్నమెంట్ షేక్ హసీనా పదవీచ్యుతులు అవగానే ఢిల్లీ ఆశ్రయం ఇచ్చింది. ఆవిడ ఇప్పుడు ఢిల్లీలో ఉంది. భారత ఆశ్రయం ఇస్తే ఢిల్లీలో ఉంది. అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ అంతర్గత పరిస్థితి, బంగ్లాదేశ్లో షేక్ హసీనా ఫాదర్ షేక్ ముజిబుర్ రెహమానే జాతి పిత. ఏది ఇందిరా గాంధీ టైం నుంచి ఇందిరా పూర్తి సహకారం ఇచ్చింది. ఆవిడ కూతురు ఈరోజు షేక్ హసీనా, ఆవిడ అభయం ఇస్తున్నాం మనం. మన ప్లాన్ ఈరోజు బంగ్లాదేశ్ యొక్క అంతర్గత పరిస్థితుల్ని సరిదిద్దే శక్తివంతమైన దేశం చైనా కాదు, అమెరికా కాదు, భారతదేశమే. ఎందుకంటే షేక్ హసీనా గారు ఈ రోజునే మన భారతదేశం నుంచి ఢిల్లీ పంపిస్తాం, ఢాకా పంపించి ఆవిడ శక్తివంతం చేస్తాం. ఆవిడకి ఏగ వాలకుండా కాపాడి మళ్ళీ ఈవిడ పార్టీ అవామీ లీగ్ని బ్యాన్ చేశారు వాళ్ళు. మళ్ళీ ఈవిడిని పునరుద్ధరించాలి. అదేవిధంగా జైషీ ఇస్లామిక్ జేఈఐని ఒక పార్టీని మళ్ళీ వాళ్ళు ఇండియా వ్యతిరేకి, దాని గుర్తింపు రద్దు చేసిస్తే షేక్ హసీనా గారు వాళ్ళు మళ్ళీ గుర్తింపును పునరుద్ధరించారు. సో ఇవన్నీ నిశ్చితంగా పరిశీలిస్తుంది. చైనా ఆగడాలు చూస్తుంది, అమెరికా ట్రంప్ వ్యవహారాలు చూస్తుంది. మనం ఏం చేస్తామంటే బంగ్లాదేశ్లో ఎన్నికలు పెట్టే వరకు జాగ్రత్తగా చూస్తుంది. ఎన్నికలు ఏమంటున్నాడు? ఇప్పుడు యూనస్ ఏంటంటే తప్పించుకున్నాడు. డిసెంబర్లో పెట్టవలసి ఆగస్టులో జూన్ కల్లా పెడతానన్నాడు. ఇంకో 6 నెలల్లో ఓకే పెట్టు, 6 నెలల్లో పెట్టు. కానీ షేక్ హసీనా గవర్నమెంట్ పార్టీ అందులో పార్టిసిపేట్ చేసేటట్టు అంతర్జాతీయ సమాజం ద్వారా ఒత్తిడి చేసి షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీ గుర్తింపుని మళ్ళా పునరుద్ధరించి షేక్ హసీనా అప్పటికి మన ఇండియా ఢిల్లీ నుండి ఢాకా పంపింది. ఇది అంతా వ్యవహారం అంతా అజిత్ దోవల్ గారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, భారత జాతీయ భద్రతా సలహారు, ప్రైమ్ మినిస్టర్కి చాలా క్లోజ్ అయ్యి ఆయన ఈ వ్యవహారాన్ని అంతా జాగ్రత్తగా గమనించి ప్లాన్ ఉంది. షేక్ హసీనాని ఢాకా పంపించి అక్కడ ఎన్నికల్లో పాల్గొనేటట్టు చేస్తే ప్రజలు తప్పకుండా షేక్ హసీనాని ఎన్నుకుంటారన్నమాట. షేక్ హసీనా గవర్నమెంట్ మళ్ళీ బంగ్లాదేశ్లో వస్తే అటు చైనా ఆగడాలు ఉండవు, అమెరికా ఆగడాలు ఉండవు. ఇప్పుడు బంగ్లాదేశ్లో కొట్టుకుని అంతర్గత పరిస్థితులన్నీ మెరుగుపడినాయి అనుకోండి, బంగ్లాదేశ్ వీళ్ళకి వేదిక కాదు, ఏది చైనా అమెరికాలకి. సో అంతర్గతంగా ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడి ఎన్నికలు పెట్టి ప్రజాస్వామ్యం స్ట్రాంగ్ అయితే బంగ్లాదేశ్లో అదే బిగ్ ప్లాన్. ఈ మధ్యలో చైనా కానీ అమెరికా ఎలాగో ఎక్కువ చేయదు. చైనా ఏమన్నా ఆగడాలు చేసి ఆర్మీ ద్వారా చేజెక్కించుకుంటే ప్రభుత్వాన్ని అక్కడికి వచ్చి నార్త్ ఈస్ట్ మీద అటాక్ చేస్తే భారతదేశం కూడా సంసిద్ధంగా ఉంది యుద్ధానికి. రైఫెల్ మోహరించి, బ్రహ్మోస్లు మోహరించి, C-130 హెర్క్యులస్ ఫైటర్ నార్త్ ఈస్ట్లో తేజ్పూర్లో పెట్టి, అదేవిధంగా హిందూ మహాసముద్రంలో క్వాడ్తో నేవీని బలంగా తయారు చేసి ఒకవేళ చైనా అక్కడికి వచ్చి బంగ్లాదేశ్తో ఏది కలిసినా దానికి సంసిద్ధంగా భారతదేశం ఉంది. కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ దీనికి డ్యూరబుల్ మంచి పరిష్కారం, శాశ్వత పరిష్కారం బంగ్లాదేశ్లో మళ్ళా ప్రజాస్వామ్య ఎన్నికలు జరిపి అవామీ లీగ్ ప్రభుత్వం అక్కడ వచ్చి షేక్ హసీనా గవర్నమెంట్ వస్తే భారత్ నిశ్చింతగా ఉండొచ్చు. చైనాని అమెరికాని దూరం బంగాళాఖాతం నుంచి, హిందూ మహాసముద్రం నుంచి దూరం జరపవచ్చు. అదే భారత్ బిగ్ ప్లాను. ఈ ప్లాన్ అంతటికి అజిత్ దోవల్ గారి వ్యవహారం అంతా పర్యవేక్షణలో, మోడీ పర్యవేక్షణలో ఇది కొనసాగుతుంది. ఎందుకంటే అది పాకిస్తాన్ మీద మనం ఎంతైతే దృష్టి పెడుతున్నామో బంగ్లాదేశ్ మీద కూడా అది మరో పాకిస్తాన్ కాకుండా పూర్తిగా దృష్టి పెడుతుంది. రోహింగ్యాలని ISI తీవ్రవాదులు చేయకుండా జాగ్రత్తగా కూడా భారత్ వ్యవహరిస్తుంది. అందుకనే ఇండియాలో ఉన్న సుమారు 40,000 మంది రోహింగ్యాలను ఎక్కడున్నా వాళ్ళు ఎంత అమాయకులైనా ముందు దేశం విడిచి బయట పంపుతుంది. ఎందుకంటే ISI తీవ్రవాదులు అవుతారు.
కానీ రోహింగ్యాలని రోడ్ల మీద ఏం భారతదేశం ఏం వదులుతలేదు, బయటికి పంపిన అంతర్జాతీయ మానవతా సహాయం కింద అంతర్జాతీయ చట్టాల ప్రకారం అమెరికా లాగానే భారతదేశం కూడా అద్భుతమైన మానవతా సాయం ఇస్తుంది. కాబట్టి రోహింగ్యాల అమాయకులే, ఐఎస్ఐ చేతిలో వాళ్ళు టెర్రరిస్టులు అవుతారు. కాబట్టి భారతదేశం అంతర్జాతీయ చట్టాలకు అనుకూలంగానే బంగ్లాదేశ్లో ఈ అమెరికా చైనాలా కాకుండా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి ట్రై చేస్తుంది. ఇది బంగ్లాదేశీయులకి మంచిదే, బంగ్లాదేశ్కి మంచిదే, భారతదేశానికి మంచిదే, ప్రపంచ శాంతికి మంచిది.